ఈ రోజు నేను పప్పు ములంకాడ టమాటా చేసి చూపిస్తున్నాను. ఇందులో నాకు పేస్ట్ తయారు చేస్తాను. లాస్ట్ వరకు నా వీడియో చూస్తే మీకు ఆ పేస్ట్ అనేది ఏంటో అర్థం అవుతుంది. ఇది రెగ్యులర్ పప్పులా కాదండి, వెరైటీ అని పప్పు. ఇది ఒకసారి చూడండి. మనం దాల్ సోక్ చేసుకొని ఉంచుకుంటాం. అది సోక్ చేసిన దాల్ బాగా కడిగించుకొని డిష్ తీసుకొని డిష్లో వేసుకొని సగం ఉడుకుతున్న వరకు ఉడకబెట్టాలి. అందులో ములంకాయలు, టమాటా, ఉల్లిపాయ అన్నీ కోసుకొని రెడీ చేసుకుంటాం. ఆ సగం ఉడుకుతుంది కదా, ఆ పప్పులోని ఇవన్నీ వేసుకుంటాము. టమాటా, ములంకాడ, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. కారం, పసుపు, ఉప్పు, కరివేపత్తా, ఉల్లిపాయలు అన్నీ ఒకటిలాగా వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని అది అక్కడ బాయిల్ అవుతుంటుంది. ఇక్కడ మనం మిక్సీ జార్ తీసుకొని పేస్ట్ అన్నాను కదా మీకు, వెరైటీ అండ్ పేస్ట్ అనేది ఇది పేస్టు. మనం కొబ్బరిపూరు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, నీళ్ళు కొంచెం వేసుకొని పేస్ట్ చేసుకుంటాం. మిక్సీ జార్ కూడా కడుక్కొని ఆ నీళ్ళు అందులో వేసుకొని అది బాగా పేస్ట్ అంతా బాగా కొంచెం ముందు కలిపేసుకొని ఆ పేస్ట్ ఈ పప్పులో వేసుకుంటాం. వేసుకొని మనం మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఒక 2 to 3 seconds బాయిల్ అవ్వాలి. ఈ పేస్ట్ అంతా బాగా మిక్స్ అయినట్టుగా. ఇంకో పప్పు ములంకాడ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం పోపు వేస్తాం. ఈ ములంకాడ పప్పు కూడా ప్రోటీను, ములంకాడ కాల్షియము అన్నీ చాలా మంచి. ఇది చాలా వెరైటీగా ఉంటుందండి, రెగ్యులర్ పప్పులాగా ఉండదు. మన పోపుకి జీలకర్ర, మెంతులు, ఉల్లిపాయలు, ఎండుమిర్చి, ఆవాలు, ఇంగువ అన్నీ వేసుకొని పోపు వేసుకుంటాం. కరివేపత్తా, ఈ పోపు అంతా పప్పు మడిగిన పప్పులోనే వేసుకుంటాం. చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు తిన్నారంటే ఇంకోసారి మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది మీకు. అందుకే ఒకవేళ నాకు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ నచ్చినట్టుగా అయితే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ రాయండి. చేసి చూడండి, ఒకసారి ట్రై చేసి చూడండి.